టాబ్లెట్ 20 రూపాయలకి కొనుగోలు, 50 రూపాయలకి విక్రయం. చూస్తే చిన్న వ్యాపారంలా కనిపిస్తుంది, కానీ దాని వెనుక నడిచింది మత్తుదందా. ఆసుపత్రి చుట్టుపక్కలే తిరుగుతూ నమ్మకమైన కస్టమర్లకు టాబ్లెట్లు చేరవేస్తున్న ఒక వ్యక్తి పోలీసులకు అనుమానం రావడంతో అసలు కథ మొదలైంది. రాజేంద్ర నగర్లో జరిగిన ఆ ఒక్క అరెస్ట్ ఊహించని నెట్వర్క్ను బయటపెట్టింది. వేల సంఖ్యలో నైట్రాజెపామ్ టాబ్లెట్స్, ముగ్గురు అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఈ టాబ్లెట్లు ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరి కోసం వచ్చాయి, దీని వెనుకున్న అసలు మాస్టర్ మైండ్స్ ఎవరు, అసలు ఈ టాబ్లెట్స్ వినియోగం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. ప్రశాంతంగా కనిపించే నగరం వెనుక మత్తు వ్యాపారం కొత్త రూపాల్లో విస్తరిస్తోంది. ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా సాగిన డ్రగ్స్ దందా ఇప్పుడు టాబ్లెట్ల రూపంలోనూ జోరందుకుంటోంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే వినియోగించాల్సిన కొన్ని ఔషధాలను అక్రమంగా కొనుగోలు చేసి వాటినే మత్తు కోసం ఉపయోగించే వారికి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో వెలుగులోకి వచ్చిన నైట్రాజెపామ్ టాబ్లెట్ల అక్రమ విక్రయ వ్యాపారం ఈ దందా ఏ స్థాయిలో సాగుతోందో బయటపెట్టింది. రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ నైట్రాజెపామ్ టాబ్లెట్ల అక్రమ విక్రయానికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏకంగా 1840 నైట్రాజెపామ్ 10 mg టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1,23,000గా పోలీసులు గుర్తించారు. గార్స్ ఆసుపత్రి సమీపంలో మహ్మద్ అష్ఫాక్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు దందా బయటపడింది. నైట్రాజెపామ్ టాబ్లెట్లను అక్రమంగా విక్రయిస్తున్న సమయంలోనే అష్ఫాక్ను పట్టుకున్న పోలీసులు అతడిని విచారించగా మరికొందరి పేర్లు వెలుగులోకొచ్చాయి. అష్ఫాక్ ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో చిన్న స్థాయిలో జరుగుతున్నట్లుగా కనిపించిన ఈ వ్యవహారం వెనుక పెద్ద సరఫరా నెట్వర్క్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నైట్రాజెపామ్ టాబ్లెట్ ఒక్కొక్కటి సుమారు 20 రూపాయలకి కొనుగోలు చేసి అదే టాబ్లెట్ను 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంటే ఒక్కో టాబ్లెట్పై భారీగా లాభం ఆర్జిస్తూ ఈ దందాను కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో కీలక విషయం కూడా వెలుగులోకొచ్చింది. నైట్రాజెపామ్ టాబ్లెట్లను సరఫరా చేస్తున్న ముగ్గురు ప్రధాన వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అరెస్టైన ముగ్గురు నుంచి లభించిన సమాచారం ఆధారంగా ఆ సరఫరాదారుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. టాబ్లెట్లను ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, ఎవరి ద్వారా కొనుగోలు చేస్తున్నారు, నగరంలో ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు, ఈ మొత్తం వ్యవహారంలో మెడికల్ రంగానికి చెందిన వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే అంశాలపై దృష్టి సారించారు. మరోవైపు నైట్రాజెపామ్ వంటి మందులు సాధారణంగా వైద్యుల సూచన మేరకు మాత్రమే వినియోగించాల్సిన ఔషధాలు. కానీ వాటిని అక్రమంగా కొనుగోలు చేసి మత్తు కోసం వినియోగించడం ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఒకవైపు టాబ్లెట్లను కొనుగోలు చేస్తున్న వ్యక్తులు, మరోవైపు వాటిని నగరంలోకి తీసుకొస్తున్న సరఫరాదారులు, మధ్యలో వాటిని చిన్న చిన్న పరిమాణాల్లో విక్రయిస్తున్న వ్యక్తులు, ఇలా ఒక చైన్లా ఈ వ్యవహారం సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు అరెస్టు కాగా ప్రధాన సరఫరాదారులుగా భావిస్తున్న మరో ముగ్గురు పరారీలో ఉండడంతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. వారి అరెస్టుతో ఈ నెట్వర్క్కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ రాజేంద్రనగర్ జోన్ అండ్ మా కామాటిపురా ఎస్హెచ్ అండ్ వాళ్ళ టీం కలిసి ఈ నైట్రోజెపామ్ టాబ్లెట్స్ ఎవరైతే ఇల్లీగల్గా వీటిని సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీనిలో ప్రధానంగా మన మంగర్ బస్తీకి సంబంధించిన వాళ్ళు వీటిని పెద్ద ఎత్తున తీసుకొచ్చి మన లిమిట్స్లో కొందరికి సప్లై చేయడం, వాళ్ళు వీటిని ఎక్కువ రేట్కి వాళ్ళకి అవసరం ఉన్న వ్యక్తులకి అమ్మడం, అదంతా కూడా మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆ లైన్ అంతా కూడా ప్రాపర్గా సర్వేలెన్స్లో పెట్టి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మొహమ్మద్ అష్ఫాక్ అని, మొహమ్మద్ ఇమ్రాన్ అని, అట్లనే రామ్జాన్ అని ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ట్యాబ్లెట్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ ట్యాబ్లెట్స్ ఏంది అని అంటే ఇది ప్రిస్క్రిప్షన్ లేకుండా వీళ్ళు
వీళ్ళకి కొన్ని సోర్స్లతో తీసుకురావడం, అదేవిధంగా ఇవేంది అని అంటే ఇవి కొన్ని డాక్టర్స్ కొందరు పేషెంట్స్కి ప్రిస్క్రైబ్డ్ పేషెంట్స్కే ఇస్తారు. వీటిని మనం వాడితే ఒక మత్తుగా ఉండి నిద్రలోకి జారుకునే ట్యాబ్లెట్స్ ఇవి. సో ఇది వాడితే ఒకసారి దీనికి అలవాటు అయిపోతే ఈ ట్యాబ్లెట్కి ఇది కంటిన్యూగా వ్యక్తి దానికి బానిస అయిపోతాడని కూడా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా లాస్ట్ వీక్ మా రాజేంద్ర టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఇంజెక్షన్స్ కూడా ఈ మెఫట్రామైన్ ఇంజెక్షన్స్ కూడా పట్టడం జరిగింది. సో అందరు కూడా ఎవరైతే ఇక్కడ యువకులు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ కూడా మా పోలీస్ తరఫు నుంచి ఒకటే మనవి, ఎవరన్నా మీ ఇంట్లో కానివ్వండి, మీ స్కూల్స్ ఆర్ కాలేజెస్లో ఎవరన్నా ఇలాంటి ఇంజెక్షన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు అని అంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా నంబర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని మేము గోప్యంగా ఉంచి ఇది సప్లయర్ ఎవరు అనేది ఆ చైన్ని మేము బ్రేక్ చేస్తాం. రాజేంద్ర నగర్లో జరిగిన ఈ ఆపరేషన్ నైట్రాజెపామ్ టాబ్లెట్ల అక్రమ విక్రయంపై పోలీసులు ఎంత సీరియస్గా దృష్టి పెట్టారో స్పష్టం చేస్తోంది. వేల సంఖ్యలో టాబ్లెట్లు ఒకేసారి పట్టుపడటం, వాటి వెనుక ఉన్న సరఫరా వ్యవస్థ బయటపడటం, ప్రధాన నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగించడం ఈ కేసును సాధారణ అక్రమ విక్రయ ఘటన నుంచి పెద్ద నెట్వర్క్ దర్యాప్తుగా మార్చిందే. ప్రస్తుతం పోలీసుల దృష్టంతా పరారీలో ఉన్న ఆ ముగ్గురు ప్రధాన సరఫరాదారులపైనే ఉంది. వారి ఆచూకీ దొరికితే రాజేంద్ర నగర్ నుంచి సాగుతున్న ఈ మత్తు టాబ్లెట్ల దందా వెనుక ఉన్న ఆ పూర్తి చైన్ బయటపడే అవకాశం ఉంది.